వృషభ రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. కావున జాగ్రత్త వహించాలి. శ్రమాధిక్యంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆదాయం వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు నిరాశగానే కొనసాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, పారిశ్రామిక వర్గం వారికి లేనిపోని చిక్కులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కూడా ఆచితూచి ముందుకు సాగడం ఈరోజు చాలా మంచిది. మహిళలకు కుటుంబంలో సమస్యలు మరింత అధికమవుతాయి. దీనివల్ల వీరికి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. స్నేహితులతోటి విభేదాలు అకస్మాత్తుగా ఏర్పడతాయి. ఈ విషయం పట్ల ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు అంతగా దక్కవు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందినప్పటికీ కూడా అంతగా సంతృప్తినియదు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొంత గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా నిరాశ తప్పదు. మహిళలకు ఆరోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది.